విజిటర్స్, గెస్ట్స్, డిఓస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా కలిసి షేక్ హ్యాండ్, సార్ నా పేరు ఇది, నేను కూడా ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పాలి. అప్పుడు ఇఫ్ యూ హ్యావ్ గాట్ అన్ ఐడియా, ది హోల్ వరల్డ్ ఆల్సో హెల్ప్స్ యూ. ది హోల్ వరల్డ్ కన్స్పైర్స్ టు మేక్ యువర్ డ్రీమ్ ట్రూ. అప్పుడు మీ తల్లిదండ్రులు మీకు హెల్ప్ చేస్తారు, మీ టీచర్లు హెల్ప్ చేస్తారు, తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి గోల్స్ అనేది ప్రతి వారు పెట్టుకోవాలి. ప్రతి వారికి గోల్స్ లేకపోతే తల్లిదండ్రులు కూడా మానిటర్ చేసి వీరికి ఏం గోల్స్ ఉన్నాయి, ఏంటి లైఫ్లో ఏమున్నాయి అని ప్రోత్సాహకరంగా చేయాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఈ చిన్నప్పటి నుండే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్. మనకు ప్రతి ఒక్కరికి సంవత్సరంలో 365 డేస్, మరి దినానికి 24 గంటలు అందరికీ దేవుడు ఇచ్చింది. మరి దీన్ని ఎలా మనము ఉపయోగిస్తున్నాం, ఏ విధంగా మనం దీన్ని ఖర్చు చేస్తున్నాం ఈ సమయాన్ని? టైం లాస్ట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒకసారి జీవితంలో ఆ టైం అనేది అయిపోతే ఇంకా మళ్ళీ రాదు. ప్రతిరోజు నేను ఉపయోగకరంగా చేస్తున్నానా లేదా? చిన్నపిల్లలంతా ఆలోచన చేయాల్సింది, రాత్రి పడుకునే ముందు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసిన టైము మరి నా ఆశయానికి, నా గోల్స్కు, నా యొక్క ఉపయోగార్థం నేను ఉపయోగించినానా లేదా అనేది రోజు చెక్ చేసుకోవాలి. తర్వాత టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలి. టైం ఎలా వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేసేటివి అనవసరమైన ఊరికే ఏదో కొంతసేపు టీవీ చూడొచ్చు, కొంతసేపు పుస్తకాలు చదవాలి, కొంతసేపు తల్లిదండ్రులు ఇంట్లో పనులు చేయాలి, కొంతసేపు హోంవర్క్ చేయాలి, కొంతసేపు ఆటలు ఆడాలి, అన్నీ చేయాలి. కానీ చేసేటివన్నీ టైం టు టైం అనేది నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక సబ్జెక్ట్. ఆ తర్వాత మేము ఇవన్నీ క్లాసులు కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఒక్కొక్క సబ్జెక్ట్ ఇది మీకు ఒక ఫ్లేవర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, జస్ట్ ఫర్ అన్ ఐడియా. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పటి నుండే తెలుసుకోవాలి. ఒక చిన్న విషయం, అసలు ఫస్ట్ లెసన్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏం తెలిసిన, నీకు 1000 రూపాయలు నెలకు ఆదాయం ఉంటే ప్రతి నెల 1000 రూపాయల ఒక్క పైసా ఖర్చు పెడుతున్నావంటే 1000 రూపాయల ఒక్క పైసా, యు ఆర్ ఆన్ ద రోడ్ టు మిజరీ. అంటే నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకున్నావయా అంటే దారిద్ర్యము, పావర్టీ, తర్వాత దుఃఖకరమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. నీకు 1000 రూపాయలు ఆదాయం ఉంటే 999 రూపాయల 99 పైసలు ఖర్చు చేస్తుంటే నీవు సుఖమయమైన మార్గాన్ని ఎన్నుకున్నావని చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఫండమెంటల్. దీని మీద కొన్ని వందలాది పాయింట్స్ ఉన్నాయి, నేను అవన్నీ చెప్పాల్సి లేదు. అది మేము సపరేట్ సబ్జెక్ట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి, ఎందుకంటే ఫైనాన్స్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, దట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎవ్రీబడి మనీ, డబ్బులు ఏమైనా సహాయం చేయండి. దేవుని పిల్లలమైన మనము ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒకరిని డబ్బు ఆశించకూడదు, డబ్బు అడగకూడదు. మనం ఎవరి దగ్గరైనా, నేను ఒక విషయంలో చెప్పిన, నా గురించి ఎక్కువ చెప్పలేదు తెలుసుకోండి, కానీ చిన్న ఎగ్జాంపుల్, ఒకటే తీర్మానం, ఎవరి దగ్గర కూడా నేను ఇంతవరకు డబ్బు కలిగించే చేయి చాపలేదు. వాళ్ళు ఎవరైనా ఇస్తామన్నా కూడా నేను తీసుకోండి. ఎందుకంటే దేవుడు మనకు, నా చేయి ఎప్పుడైనా చాపినా అంటే దేవుడి దగ్గరనే, మనుషుల దగ్గర మనం చాపకూడదు. కాబట్టి క్రైస్తవుడు ఉండేవాళ్ళు, మన చిల్డ్రన్, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఇతరులకు ఇచ్చేలాగా ఉండాలి, కానీ పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మేలు అనేది. ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా మనం ఉండాలి జీవితంలో. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఒకరి దగ్గర డబ్బు ఆశించకుండా, ఒకరి దగ్గర వాడు ఇస్తేనే మనకి ఈరోజు పూట గడుస్తుంది, వాళ్ళు ఇస్తేనే మన జీవితం నడుస్తుంది అనేది క్వశ్చన్ కానే కాదు. మనం ఎప్పటికీ స్వశక్తి మీద ఆధారపడి మన డబ్బుతో మనం బ్రతికి మనము జీవిస్తూ ఇతరులకు సహాయకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్.
ఏమేం చెప్పిన ఇంతవరకు? మొట్టమొదట పాజిటివ్ థింకింగ్, రెండోది ఫియర్ నాట్, మూడోది సెట్ యువర్ గోల్స్, నాలుగోది టైం మేనేజ్మెంట్, ఐదోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. తర్వాత చిన్న చిన్న విషయాలు పిల్లలమైన మనము పోయి ఆ తుఫాను బాధితులకు వాళ్ళకు సేవ చేయాల్సిన సమయం కాదు, అవసరం లేదు. ఇప్పుడు విశాఖపట్నం పోయో లేకపోతే ఇంకొక ఊరు పోయి కనీసం ఇంట్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు, తల్లికి ఆమె పని చేసేటప్పుడు సహాయకరంగా ఉండాలి. ప్లేట్లు కడిగేటప్పుడు కానీ, ప్లేట్లు తీసేటప్పుడు కానీ, గ్లాసులు పెట్టేటప్పుడు కానీ, ఇంట్లో సామాన్లు సర్దుకునేటప్పుడు కానీ, ఇవన్నీ ఎవడో చేసుకుంటారులే, మా అక్క చేస్తుందో, తమ్ముడు చేస్తాడో, నాయన చేస్తాడో, అమ్మ చేస్తాడో కాదు. నేనేం చేస్తున్నా? నేనేమన్నా కొంచెం పనులు చేస్తున్నానా? మా అమ్మ నా గురించి సంతోషపడుతుందా? మా తండ్రి గారు సంతోషపడుతున్నారా? చిన్న చిన్న పనులు, సహాయకరమైన పనులు ఇంట్లో. కనీసం మన పుస్తకాలు మనం అన్ని సర్దుకుంటున్నామా? మన బట్టలు అవన్నీ సర్దుకొని పెట్టుకుంటున్నామా? మనమంతా కొద్దిగా మన ఏరియా అంతా నీట్గా పెట్టుకుంటున్నామా? ఈ చిన్న చిన్న, ఎందుకంటే దీనివలన మనకు పని చేసేటానికి, తర్వాత ఇతరులకు సహాయకరంగా ఉండడానికి. ఇప్పుడు మనకు చిన్న చెల్లి ఉందనుకో, ఆమెకి ఏమన్నా చదువు నేర్పిస్తున్నామా? నువ్వు నేర్చుకొచ్చిన దాంట్లో కనీసం నువ్వు ఏదో నేర్చుకొచ్చిన విషయాలు, 2-3 విషయాలు ఆమెకు టీచ్ చేయొచ్చు కదా. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నేను అసలు నాకు ఇదంతా ఐడియా ఎలా వచ్చిందంటే, నేను కేరళలో ఉన్నాను. కేరళలో అయ్యంగార్స్ ఫ్యామిలీస్లో చూస్తే వాడు 10 ఏళ్ళ పిల్లకాయనే చాలా విషయాలు తెలిసింటాయి. ఎన్నెన్నో విషయాలు, వాళ్ళకి ఎన్నో విషయాలు, ఎలా చదువుకోవాలి, ఎలా పనులు చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ గోల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అరే మన వీళ్ళకన్నీ నేర్చుకున్నారే. జ్యూస్ కూడా అలాగే నేర్చుకుంటూ వచ్చారు. మరి క్రిస్టియన్స్ మనం ఇవన్నీ నేర్చుకోవడం లేదు. కొంతమంది నేర్చుకొని ఉండొచ్చు, కానీ చాలామందికి తెలియవు. ఇవన్నీ తెలియాలి అనేది ఒక భావంతో. తర్వాత ఇంట్లో మనం పనులు చేయడం మొదట సహాయం చేస్తే తల్లికి, తండ్రికి, అక్కకు, చెల్లెలికి, తమ్ముడికి, మనం తర్వాత పెద్దగా అయినాక ఇతరులకు సహాయం చేసే శక్తి వస్తుంది. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. మన చర్చిలో సహాయం, నైబర్స్కి సహాయం, వేరే వాళ్ళకి సహాయం, కమ్యూనిటీలో అందరికీ సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. అది ఎప్పుడు అప్పుడు చెప్తే రాదు, కానీ ఇప్పుడు ఫౌండేషన్ ప్రాక్టికల్గా రావాలంటే ఇవి చేయాలి. కాబట్టి ముందు ఇంట్లో పనులు చేయటం నేర్చుకోండి. తర్వాత మన హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్త్ గురించి తల్లిదండ్రులే కాదు, పిల్లలు కూడా ఆసక్తి ఉండాలి. మనకు శుభ్రత నేర్చుకోవాలి. భోజనానికి ముందర చేతులు కడుక్కోవాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఏదో మురికిగా ఉంటే ఎవరు గమనించాలి అనేది కాదు. మనకన్నా తెలుస్తుంది, నాకు నేనే పరిశుభ్రతగా ఉండాలని తలంపు మనం కలిగి ఉండాలి. కాబట్టి హెల్త్ అండ్ హైజీన్ ఆర్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ అన్ అసెట్. హెల్త్ లేకపోతే మనిషిలో ఈ న్యూనత భావం వస్తుంది, మనిషిలో ఒక రకమైన కృంగుదల వస్తుంది. కాబట్టి హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి, రోబస్ట్గా ఉండాలి. చూడండి మన సుధాకర్ గారు, ఆయన ఇప్పటికి జిమ్ పోతాడు. సో హెల్త్ అనేది చిన్నప్పటి నుండే మన వరకు మనము మెయింటైన్ చేయడానికి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరో చెప్పాల్సిన పనిలా. ఏదైనా వస్తే జ్వరము, జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు ఏదో తల్లిదండ్రి రే బయటకు తిరుగుతురా, జ్వరం వచ్చిందని వాళ్ళు తల కొట్టుకుంటూ చెప్పాల్సిన అవసరం లేదు. మనకంతా మనమే త్వరగా జ్వరం బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ డిసీజెస్ వచ్చినాయంటే చిన్నప్పటి నుండి ఇదంతా మేనిఫెస్ట్ అయ్యి కొంత ఇమ్యూనిటీ శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి దేవుడు ఒకటి పెట్టినాడు. బయటి రోగాలు లోపలికి రాకుండా ఆ రోగ నిరోధక శక్తి కొంచెం తగ్గిపోతుంది. అది తగ్గకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా హెల్త్ చిన్నప్పటి నుండే మెయింటైన్ చేయాలి. ఎప్పుడో కాదు, 6-5 ఏళ్ళ నుండి ఇవంతా మెయింటైన్ చేయాలి. తర్వాత కొన్ని పుస్తకాలు, మంచి పుస్తకాలు మనం చదవటం మొదలెట్టాలి. చాలా పేర్లు ఉన్నాయి పుస్తకాలు. ఇప్పుడు ఆల్కెమీ అని పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరో చదవడానికని కాదు, మనం కూడా వాటిని చదువుకొని అందులో మెసేజ్ ఏముంది, ఎందుకు ఇది గొప్ప, దీంట్లోన
మెసేజ్లు ఉన్నాయి. కాబట్టి లైఫ్లో మనం ఎలా ఉపయోగించుకోవాలనేది నేర్చుకోవాలి. కాబట్టి మనకి సమయం ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా కొన్ని మంచి పుస్తకాలు తీసుకొని చదువుకొని వాటిలోని మెసేజ్ని గ్రహించుకొని మన జీవితాన్ని ధన్య జీవితంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ రెగ్యులర్గా చదువుకోవడమే కాకుండా అవి బై హార్ట్ చేయడమే కాకుండా అవి ఎప్పుడన్నా పరీక్ష పెడితే రాయటమే కాకుండా అవి మన జీవితంలో మనం ఫాలో అవుతున్నామా లేదా, ఎందుకంటే చదివేది ఒక మంచిదే, దాన్నిటికంటే శ్రేష్టమైంది అది ఎంతో ఉపయోగకరమైంది. ఆ ఉపయోగకరమైన దాన్ని మనం పొందాలంటే మనం దానిలో వీలైనంత వరకు ఫాలో కావాలి. అన్నీ ఫాలో కావటం చాలా మంచిది, దానివల్ల మనకు ఉపయోగం. తర్వాత ఎన్నో విషయాల్లో మనము దేవుని దగ్గర ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తూ ప్రభువా నీ చిత్తమేంటి, నా విషయంలో నీ యొక్క వాట్స్ యువర్ ప్లాన్, ఆ ప్లాన్ నెరవేర్చుటకు నాకు సమర్థత ధైర్యం దయచేయమని ఇది ఒక విషయం నేర్చుకున్నాను. కాబట్టి ఈ కొన్ని విషయాలు చెప్పినాను, ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. మేము వీటి మీద కావాలంటే ఫ్యూచర్లో క్లాసులు కండక్ట్ చేయాలని, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కూడా కొన్ని ఇంకా సబ్జెక్ట్స్ అన్నీ కూడా విస్తరించాలని ఆలోచనలో ఉన్నాము. మరి ప్రజల యొక్క చిల్డ్రన్ యొక్క కోఆపరేషన్ను బట్టి, పేరెంట్స్ కోఆపరేషన్ను బట్టి మేము ఫ్యూచర్లో చేయబోతాం. ఇప్పుడు ఏమేమి పాయింట్స్ విన్నాం ఇంతవరకు? ఫస్ట్ పాజిటివ్ థింకింగ్, సెకండ్ ఫియర్ నాట్, థర్డ్ సెట్ యువర్ గోల్స్, ఫోర్త్ టైం మేనేజ్మెంట్, ఫిఫ్త్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇంకా హెల్పింగ్ పేరెంట్స్, చిల్డ్రన్, సిబ్లింగ్, తర్వాత హెల్త్ అండ్ హైజీన్, రీడింగ్ సమ్ బుక్స్, రీడింగ్ బైబిల్ అండ్ ప్రేయింగ్ టు గాడ్. ఇవన్నీ చేసుకోవడం ఎందుకయ్యా బాబు? ఏదో క్రిస్టియన్ స్వాభిమాన్ మూమెంట్కి పోయినందుకు, ప్రైజ్ ఇస్తామన్నందుకు, వాళ్ళు చెప్పినందుకు కాదు. ఎవరి జీవితాన్ని వాళ్ళు ధన్యకరం చేసుకోవడానికి ప్రతి వారు ఎవరైతే నేను లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలో, నేను ఒక పెద్ద ఇంజనీర్ కావాలా, నేను ఒక సుప్రీంకోర్టు జడ్జి కావాలా, నేను ఒక యాక్చురియల్ సైన్స్ కావాలా, నేను ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కావాలి, లేదా నేను ఒక పెద్ద ప్రొఫెసర్ కావాలి, నేను ఒక పైలట్ కావాలి, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కావాలి అని అనుకున్న వాళ్ళంతా చేయాల్సిన పనులు. కాబట్టి ఈ సమయం నుండి మనకు రెగ్యులర్ ఫౌండేషన్ కావాలి. జ్యూస్ కానీ, అయ్యంగార్స్ కానీ, ఇంకా కొంతమంది జర్మన్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్కు చిన్నప్పటి నుండి ఇవన్నీ కూడా నేర్పిస్తారు అన్నమాట. ఇవన్నీ మన దాంట్లో నేర్పించకుండా ఉన్నందుకు మనము చాలా నష్టపోయినాము. కనీసం కొంత కాకపోతే కొంత మొదలు పెట్టాలనే చిన్న ప్రయత్నమే మాది. కాబట్టి అందరూ సహకరించినారంటే రాబో దినాల్లో మా కమిటీ మెంబర్లు సుధాకర్ గారు, మరి జేమ్స్ డేనియల్ గారు, సమర్థ గారు, అరుణ్ కుమారి, వీళ్ళందరూ చాలా ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్ పీపుల్, ఎంతో ఆసక్తిపరులు, మరి దేవుణ్ణి తెలుసుకున్నవారు. వీళ్ళందరూ కూడా మరి మీకు అందరికీ నేర్పించాలని, అనేక విషయాలను తెలియజేయాలని, మీ భవిష్యత్తులో మీరు ధైర్యం కలిగి ఉండాలని. నేను క్రైస్తవుడుగా ఉన్నందుకు నేను తలదించుకొని ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు జీవితం అంటే ధన్యకరమైన జీవితము, జయ జీవితము. నేను ఇతరులకు సహాయకరుడుగా ఉంటాను, ఇతరులకు మాదిరికరుడుగా ఉంటాను, ఇతరుల జీవితాలను కూడా వారిలో కూడా వెలుగు తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. యేసుక్రీస్తు చూపిన బాటలో విజయవంతంగా వెళ్తామనే ఒక భావన కొరకు అటువంటి విత్తనాలు మీలో నాటడానికి ఈ యొక్క చిన్న ప్రయత్నం. సో అర్థమైందని నేను చెప్పిన పాయింట్లో. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.